హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశి వర్మ. సో ఈరోజైతే మమ్మీ బర్త్డే అనమాట. అసలు మమ్మీకి ఏమీ తెలీదు నేను ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనేసి. అంటే నేను కూడా అంతగా ఏం పెద్దగా ప్లాన్ చేయలేదు, ఎందుకంటే అక్క లేదు, ఇంకా డాడీకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదనేసి అంత గ్రాండ్గా అయితే ఏం సెలబ్రేట్ చేయట్లేదు. సింపుల్గా చేద్దామనేసి చేస్తున్నాము. ఇంకా మమ్మీకి అయితే ఇంత కూడా ఐడియా లేదనమాట అసలు ఏం చేస్తున్నాను అనేసి. నేనైతే మమ్మీకి తెలియకుండా టెడ్డీ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఇంకా మమ్మీకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి ఒక మొక్క అయితే కొన్నాను మమ్మీకి తెలియకుండా. అదేసి ఇక్కడ స్టెప్స్ కిందన దాచిపెట్టాను. ఇదిగోండి కవర్ దాచిపెట్టాను ఇక్కడ. సో ఇప్పుడు మమ్మీ రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో, అసలు మమ్మీ ఫేస్ అయితే బ్లాంక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడే వాళ్ళు కాల్ చేశారు, వస్తున్నాం మేడం అనేసి. సో మమ్మీ రియాక్షన్ ఏంటి అంతా కూడా క్యాప్చర్ చేస్తా. కరెక్ట్ టైంకి డాడీ అయితే బయటకు వెళ్ళిపోయారు. డాడీకి కాల్ చేశాను రమ్మని చెప్పి. టైంకి రాగలరో లేదో తెలియదు, ఇంకా చూద్దాం ఏమవుతుందో. చూడండి మమ్మీ బర్త్డే స్పెషల్స్ ఏం చేస్తుందో. ఏంటిది? మటన్ అండ్ రైస్ పెట్టింది. ఇదేంటమ్మా, నెయ్యా? నెయ్యా. మా బర్త్డే పార్టీ ఏది? బర్త్డే పార్టీ ఏదమ్మా? సేమియా తాగాలంట. నాకు దగ్గు, స్వీట్ తినకూడదు. ఏం గిఫ్ట్ కావాలమ్మా నీకు? ఏం గిఫ్ట్ కావాలి చెప్పమ్మా, ఏం గిఫ్ట్ కావాలా? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? రా, ఎవరు వచ్చారే? ఏమ్మా Happy birthday to you. Happy birthday. అదే కామెడీ. కామెడీ కదా. మా సర్ప్రైజ్ ఎలాగుంది? చాలా థ్రిల్లింగ్ ఉంది. ఎక్స్పెక్ట్ చేసావా సర్ప్రైజ్? చేయలేదు. ఇప్పుడైతే టెడ్డీ సర్ప్రైజ్ అయితే అయిపోయింది. అండ్ మమ్మీ పేరు మీద కస్టమైజ్ సాంగ్ అయితే ఒకటి రాయించాను అనమాట. అది కూడా మమ్మీకి అసలు తెలీదు. అది ఇప్పుడు ప్లే చేసి వినిపిస్తాను. మమ్మీ రియాక్షన్ మళ్ళీ చూద్దాం. మమ్మీ ఫేస్ అయితే ఆబ్వియస్లీ బ్లాంక్. ఇంకా పాట ఫస్ట్ నుంచి పెడతా. ఏంటి? ఏం సినిమాది?
ఫస్ట్ నుంచి పెడతా. ఏం సినిమాది? వాయించావా? నా కోసం వాయించిందంత పాట చూడండి, మీరేం చేస్తున్నారు? దారి వేరు. అక్క పేరు నా పేరు కూడా ఉంటుంది. సో చూసారు కదా, మమ్మీ బర్త్డేకి సర్ప్రైజ్ అయితే ఇలా ఇచ్చాము. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను అక్క అయితే చాలా ప్లాన్ చేసుకున్నాము, కానీ సడన్గా మా అక్కకి రావడం అవ్వలేదు అండ్ డాడీకి హెల్త్ అయితే బాగాలేదు, నాకు కూడా బాగాలేదనమాట హెల్త్. వీడియోలో చూస్తే మీకు కూడా తెలుస్తుంది నా వాయిస్ చూస్తే. మమ్మీకి అయితే అసలు ఇంట్రెస్టే లేదు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. నేనేదో చిన్నగా ఇలా ప్లాన్ చేసాను, అసలు ఏం చేయకుండా ఉంటే ఎలా అని చెప్పేసి. ఈ సర్ప్రైజ్ అయిపోగానే నాకైతే ఫుల్ చలి జ్వరం అనమాట, ఫీవర్ అయితే వచ్చేసింది ఫుల్గా. ఇంకా తర్వాత చూస్తే నాకు మలేరియా అయితే వచ్చిందనమాట. సో మార్నింగ్ చేయడం వల్ల ఇంకా కొంచెం లక్క కలిసి వచ్చింది అనుకోవాలి. సో ఇంతే అండి వీడియో. మమ్మీ ఫేస్ అయితే ఆబ్వియస్గా బ్లాంక్ అనమాట, ఎందుకంటే మమ్మీకి ఇంత కూడా ఐడియా లేదు ఇలా సర్ప్రైజ్ చేస్తున్నా అనేసి. ఇదేం పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, కానీ మమ్మీకి ఇలాంటి చిన్నవే కొంచెం హ్యాపీనెస్ అయితే ఇస్తాయన్నమాట. ఇదేనండి వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.